ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. రుతుపవన ద్రోణి ప్రభావంతో ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాలకు 20 సెంటీమీటర్ల వరకు వర్షం కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది. తెలంగాణలో ఇప్పటికే భారీ వర్షాలతో రహదారులు బాగా దెబ్బతిన్నాయి. దీని గురించి మరింత సమాచారం వరంగల్ నుంచి మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, మళ్ళీ ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వార్తలు వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. మరి ఇప్పటికే భారీ వర్షాలతో తెలంగాణ అతలాకుతలమైంది. మళ్ళీ ఉత్తర తెలంగాణలో ఈ భారీ వర్షాల నేపథ్యంలో ఈరోజు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. తాజా అప్డేట్ ఏంటి? భారీ వర్షాల నుంచి ప్రజలు ఇంకా తేరుకోక ముందే మరో 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆందోళన ఉన్నారు. గత 2-3 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ములుగు, భూపాలపల్లి ఏరియాలో భారీగా వరదలు సంభవించి తీవ్రమైన పంట నష్టం కూడా జరిగింది. ముఖ్యంగా ఏటూరు నాగరం ఏజెన్సీ ప్రాంతమైన ఏటూరు నాగరం, మంగపేట, తాడ్వాయి ఈ ప్రాంతాల్లో వరద బీభత్సం సృష్టించారని చెప్పుకోవచ్చు. ఒకవైపు జంపన్నవాగు, మరోవైపు ప్రాజెక్ట్ నగర్ దగ్గర తీవ్రంగా వరద రావడంతో అక్కడ సమీప ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారిని పునరావాస కేంద్రాలకు తరలించి వారిని ప్రస్తుతం ఉంచిన పరిస్థితి. దాంతోపాటు భూపాలపల్లిలో కూడా భూపాలపల్లి ఓపెన్ కాస్ట్ లో కూడా నిన్న బొగ్గుత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాంతోపాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కాళేశ్వరం కూడా జలకళ సంతరించుకుంది. తీవ్ర గోదావరి కూడా ఉగ్రరూపం దాల్చింది. అక్కడ భారీగా పుష్కర ఘాట్లకు సమీపంగా కూడా వరద నీరు చేరడంతో అక్కడ పోలీసులు అక్కడికి పర్యాటకుల్ని ఎవరిని అలో చేయడం లేదు. మరోవైపు మేడిగడ్డతో పాటు అన్ని ప్రయాణాలు కూడా పూర్తి స్థాయి నీటి మట్టం నిండుతున్న నేపథ్యంలో మేడిగడ్డ నుంచి పూర్తిగా 85 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన పరిస్థితి నెలకొంది. నిన్నటి నుంచి కొంచెం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఏటూరు నాగరం ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కానీ వాతావరణ శాఖ మరోసారి ఉత్తర తెలంగాణ జిల్లాలైన మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాలకు అతి భారీ వర్షాలు కురుస్తాయి. దాదాపు 20 సెంటీమీటర్ల భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో మరోసారి కూడా అక్కడ లోతట్టు ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళన ఉన్నారు. నిన్నటి వరకు వరదలలో బొక్కిబొక్కిమంటున్న ప్రజలు కాస్త మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఏమి చేయని పరిస్థితుల్లో, దిక్కుచోచిన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారని చెప్పుకోవచ్చు. దాంతో పాటు అక్కడ సమీప భూపాలపల్లి, ములుగు జిల్లా కలెక్టర్లు, మహబూబాబాద్ కలెక్టర్లు కూడా ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను పర్యవేక్షిస్తూ అక్కడ అధికారులను కూడా వాళ్ళకు ఆర్డర్స్ జారీ చేసిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా అందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలి, ఎవరు లీవ్ తీసుకోవద్దు అని చెప్పి అక్కడ కలెక్టర్లు కూడా జారీ చేసిన నేపథ్యంలో మరోవైపు ములుగు ఎస్పీ శబరీష్ కూడా అక్కడ లోతట్టు ప్రాంతాల్లో పర్యటిస్తూ అక్కడ ఒకవైపు పర్యాటకులను అలో చేయడం, మరోసారి లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అలర్ట్ చేసి డప్పు చాటింపు వేస్తూ మరొక 2 రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలని చెప్పి అక్కడ ప్రజలను కూడా హెచ్చరించారు. దాంతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలను గుర్తించి ఇప్పటికే రెస్క్యూ చేసి వాళ్ళను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు ఒకవైపు గోదావరి కూడా ఉగ్రరూపం దాల్చడంతో అక్కడ భారీగా వరద నీరు వచ్చి చేరింది. అక్కడ గరిష్ట స్థాయికి నీరు చేరడంతో అక్కడ దిగువ కూడా నీటిని విడుదల చేసిన పరిస్థితి. దాంతో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలందరినీ కూడా సురక్షితంగా ఉండాలని అక్కడ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. అత్యవసరం అయితేనే బయటికి రావాలి. మరో 2 రోజులు వర్షాలు ఉంటాయని చెప్పిన నేపథ్యంలో అక్కడ స్థానికంగా ఉన్న మంత్రులు కూడా ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. నిన్న సీతక్క కూడా అధికారులతో మాట్లాడి లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని చెప్పి సీతక్క కూడా అధికారులకు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. రహీం, దాదాపుగా ఈ వర్షాల వల్ల భారీగా నష్టపోయింది. ఇటు పంటలతో పాటు రహదారులు కూడా బాగా నష్టపోయినట్లు వార్తలు వస్తుంది. దాదాపు 1039 కిలోమీటర్ల వరకు రహదారులు దెబ్బతిన్నట్టు, తాత్కాలికంగా ఏదో కొన్ని మరమ్మతులు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఇటు తెలంగాణ కానివ్వండి, మహారాష్ట్రకు సంబంధించి దాదాపు రాకపోకలు నిలిపేస్తున్నట్లే అనుకోవాలి. ప్రస్తుతం ఈ దెబ్బతిన్నటువంటి రహదారుల గురించి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, తాత్కాలికంగా మరమ్మతులు చేస్తున్నారు అన్నట్టు వార్త వస్తూ ఉంది. దానికి సంబంధించిన అప్డేట్ ఉందా? వర్షాల నేపథ్యంలో ఎక్కడైనా రోడ్లు మరమ్మతులు ఉంటే ముందస్తుగా చేయాల్సిన అధికారులు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించాలని చెప్పొచ్చు. ప్రతిసారి కూడా భారీ వర్షాలు, వరదలు వచ్చిన ప్రతిసారి కూడా ఇది మనం చూసే పరిస్థితి. కానీ గత అనుభవాల నుంచి పాఠాలను నేర్వాల్సిన అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం, గతంలో కోతకు గురైన రోడ్లను మరమ్మతులు చేయకపోవడం, మరోసారి కూడా భారీగా వరద రావడం, భారీగా వర్షాలు రావడంతో ఆ మున్నకాస్త రోడ్లు కూడా పూర్తిగా దెబ్బతినడంతో అక్కడ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాన్ని తాత్కాలికంగా మరమ్మతులు చేయాల్సిన అధికారులు కూడా ఇంకా మేలుకోలేదు. దాన్ని ఇంకా వేచి చూసే ధోరణి వాళ్ళు ఉన్నారని చెప్పొచ్చు. దీంతో పాటు
వాజేడు టేకులగూడెం దగ్గర అక్కడ లో లెవెల్ వంతెన పూర్తిగా నీట మునగడంతో అక్కడ తెలంగాణ ఛత్తీస్గఢ్ కు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. అక్కడ నుంచి రెగ్యులర్ గా తెలంగాణ నుంచి ఛత్తీస్గఢ్ కు వాహనాలు వస్తుంటాయి, ఇసుక వాహనాలతో పాటు అక్కడ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. కానీ లో లెవెల్ వంతెనను కొంచెం హైట్ లేపాల్సిన అధికారులు కూడా దాన్ని నిర్లక్ష్యంగా వ్యవహరించడం, మరోవైపు గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద పూర్తిగా రావడంతో లో లెవెల్ వంతెనపైకి వరద నీరు చేరింది. దాంతోపాటు వంతెన దెబ్బతిన్న పరిస్థితి, రోడ్లు కూడా దెబ్బతిన్న నేపథ్యంలో పూర్తిగా తెలంగాణ ఛత్తీస్గఢ్ కు రహదారులు రాకపోకలు కూడా నిలిచిపోయాయంటే అర్థం చేసుకోవచ్చు. రహదారులు ఏ మేరకు దెబ్బతిన్నాయి, అక్కడ వంతెన పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు నిజామాబాద్ లో భారీగా కురిసిన వర్షాలకు అక్కడ దెబ్బతింటే, ఇక్కడ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా ఏటూరు నగరం, భూపాలపల్లి ఏరియాలో రోడ్లు మాత్రం తీవ్రంగా దెబ్బతిన్నాయి అని చెప్పొచ్చు. ఇప్పటికీ అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించలేదు. రోడ్లు భవన శాఖ మంత్రి కూడా ఇప్పటికీ రోడ్లు ఏ మేరకు దెబ్బతిన్నాయని చెప్పి చూడలేదు. కానీ మనం సోషల్ మీడియాలో చూస్తున్న భారీగా రోడ్లు అయితే కోతకు గురై భారీగా దెబ్బతిన్నాయని చెప్పి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ అధికారులు మాత్రం ఇప్పటికీ పట్టించుకోవడం లేదు. ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహంలో ఉన్నారు. ఉండే తాత్కాలిక రోడ్లు, ఉండే చిన్న రోడ్లు, ఇరుకు రోడ్లు, లో లెవెల్ వంతెనలు ఉన్నాయి, చిన్న వంతెనలు ఉన్నాయి, వాటిని మరమ్మతులు చేయాల్సిన అధికారులు, వాటి స్థానంలో కొత్త వంతెనలు నిర్మించాల్సిన అధికారులు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం మూలంగా ఏకంగా 2 రాష్ట్రాల మధ్యలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందంటే అధికారులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈ 2 రోజులు కూడా భారీగా వర్షాలు ఉన్నాయి ఉత్తర తెలంగాణలో అని చెప్పిన నేపథ్యంలో ఇటు లోతట్టు ప్రాంతాలు కూడా బాగా ఇప్పటికే జలమయమయ్యాయి. కొంచెం చూస్తుంటే ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ ఆ బృందాలన్నీ కూడా ఎన్నో సహాయక చర్యలు పాల్గొంటున్నాయి. ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎటువంటి సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటుంది? ఇప్పటికే అక్కడ కొంతవరకు కొన్ని గ్రామాల్లో అయితే ఇప్పటికీ తాగడానికి మంచినీరు లేక, తినడానికి ఆహారం లేక కొంతమంది ఇబ్బందులు పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాని గురించి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? ప్రాంతాల ప్రజలను వరద ప్రభావిత ప్రాంతాలను గుర్తించిన అధికారులు అయితే కొంత ముందుగా మేల్కొన్నారని చెప్పొచ్చు. వాళ్ళను సురక్షిత ప్రాంతాలకు తరలించి వాళ్ళకు ఆహార పొట్లాలతో పాటు మంచినీటిని అందిస్తున్నారు. కానీ అక్కడ వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా మారింది. రోజువారీ కార్యకలాపాలకు తీవ్రంగా అడ్డంకి ఏర్పడింది. దాంతో పాటు వ్యవసాయం పైన ఆధారపడ్డ వాళ్ళకి కూడా వ్యవసాయం పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి. ఇది కూడా అధికారులు ఒకసారి సమీక్ష నిర్వహిస్తే ఏ మేరకు పంట నష్టం జరిగిందో వేచి చూడాల్సిన పరిస్థితి. ముఖ్యంగా ఏటూరు నగరం, మంగపేట, భూపాలపల్లి ఏరియాలో పంట నష్టం కూడా తీవ్రంగా జరిగింది. దాంతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలు చాలా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి. మరొకసారి భారీ వర్షాలు వస్తే మా పరిస్థితి ఏంటని చెప్పి వాళ్ళు ఆందోళన ఉన్నారు. దాంతో పాటు వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కానీ వాళ్ళకు శాశ్వత ఏర్పాట్లు మాత్రం చేయడం అని చెప్పేసి అక్కడ లోకల్లో ఉన్న ప్రజలు మాత్రం తీవ్ర ఆందోళన ఉన్నారు. దాంతో పాటు వాళ్ళకు తీవ్రమైన మంచినీటి కొరత ఏర్పడింది, ఆహార కొరత కూడా ఏర్పడింది. ఒకవైపు రోడ్లు సరిగా లేకపోవడంతో ట్రాన్స్పోర్టేషన్ పూర్తిగా నిలిచిపోయిన నేపథ్యంలో వాళ్ళు ఇంత దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నారు. నిన్న కూడా భూపాలపల్లికి సంబంధించిన పలు ప్రాంతాల్లో కూడా భూపాలపల్లి ఎమ్మెల్యే కూడా ముంపు ప్రాంతాల ప్రజలను హెచ్చరించి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించి వాళ్ళకు ఆహార పొట్లాలు అందించినప్పటికీ కూడా వర్షాలు వచ్చిన ప్రతిసారి కూడా ఇదే జరుగుతుంది. అక్కడ మోరంచపల్లి దగ్గర కూడా గతంలో 2023లో కురిసిన భారీ వర్షాలకు మోరంచపల్లి బ్రిడ్జి కొట్టుకుపోయి వాళ్ళు ఇంకా ఆ ఘటన మర్చిపోకముందే మరోసారి కూడా భారీ వర్షాలు, వరదలు ఉంటాయని చెప్పి చెప్తున్న నేపథ్యంలో అక్కడ చుట్టుపక్కల మోరంచ కావచ్చు, ఏటున్నరకు సంబంధించి కొండాయి కావచ్చు, ఈ 2 బ్రిడ్జిలు కూలిన నేపథ్యంలో చాలా మంది మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో వాళ్ళు మరోసారి భారీ వర్షాలు పడితే మా పరిస్థితి ఏంటి, తాత్కాలికంగా వచ్చి మమ్మల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు కానీ మమ్మల్ని వరద బారి నుంచి రక్షించడం లేదని చెప్పేసి అక్కడ ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలు అయితే తీవ్ర ఆందోళన ఉన్నారు. దాంతోపాటు ముందస్తుగానైతే కొంతమందిని గుర్తించి కొన్ని ఫ్యామిలీస్, దాదాపు ఒక 25 ఫ్యామిలీస్ ఒకే గ్రామం నుంచి చెందిన వాళ్ళని గుర్తించి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకైతే ముందస్తుగా పోలీస్ అధికారులు తీసుకువెళ్ళి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించినప్పటికీ కూడా వారి నివాసాలు ఏమైతే మాకున్న వస్తువులు ఏమైతే అని చెప్పేసి అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలైతే తీవ్ర ఆందోళన పరిస్థితి నెలకొంది. రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. పరిసర ప్రాంతాల అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఋతుపవన ద్రోణి ప్రభావంతో ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని గురించి మరింత సమాచారం ఆదిలాబాద్ నుంచి శ్రీనివాస్ అందిస్తారు. మరింత సమాచారం శ్రీనివాస్ చెప్పండి. ప్రస్తుతం ఛత్తీస్గఢ్ ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇటు ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరి ప్రస్తుతం ఇప్పటికే భారీ వర్షాలతో ఇటు ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు, గ్రామాలు అని తేడా లేకుండా అన్నీ ఒకే రకంగా జలమయమైపోయాయి. ఇప్పటికే అనేక రహదారులు దెబ్బతిన్నాయి. దాదాపుగా 1039 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నట్లు అధికారులు కూడా గుర్తించారు. ఇక రాష్ట్రంలో చూస్తే 30 చోట్ల రహదారులు తెగిపడ్డాయి. ఇవన్నీ ఇలాంటి సమయంలో మళ్ళీ భారీ వర్షాలు అనేటువంటి వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? ప్రస్తుతం తాజా అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులు కురిసిన భారీ వర్షాలతో మాత్రం చాలా గ్రామాలకు రాకపోకలు పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా నిర్మల్ జిల్లాలో అత్యధికంగా 33 సెంటీమీటర్ల వర్షం పడడంతో కూడా చాలా కాలనీలు కూడా జలమయమైన పరిస్థితి. ఆ స్వర్ణ ప్రాజెక్టుకు భారీగా వరద రావడంతో కూడా 6 గేట్లను ఎత్తి నీటి కిందికి దిగుకోవడం జరిగింది. దాంతో కూడా
చాలా గ్రామాలు శాస్త్రి నగర్, షఫియా నగర్, బస్టాండ్ ఏరియా, బోయవాడ అన్ని కూడా జలమయమై 3 కోట్ల పైన నష్టమైనట్టు కూడా అధికారులు అంచనా వేసిన పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో కూడా భారీగా వర్షం రావడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఎస్ఆర్ఎస్పీ నుండి కూడా భారీగా వరద నీరు రావడంతో ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు కూడా భారీగా వరద రావడంతో 38 గేట్లు అయితే దిగువకు కూడా నీటిని వదిలిన పరిస్థితి కనబడుతుంది. దీంతో చాలా వరకు కూడా పంట నష్టం జరిగిన పరిస్థితి. అటు మహారాష్ట్ర కురిసిన భారీ వర్షాలతో అటు ప్రాణహిత నది పొంగిపొడుతున్న పరిస్థితి. దాంతో కోటపల్లి, వేణుపల్లి మండలాల్లోని చింతనమానపల్లి మండలాల్లో కూడా చాలా వరకు పత్తి, అదేవిధంగా వరి పంట కూడా నీట మునిగిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఒక మంచిర్యాల జిల్లాలోనే 9,638 ఎకరాల పంట నష్టమైనట్టు కూడా అధికారులు అంచనా వేసిన పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా నిర్మల్ జిల్లాలోని చాలా ప్రాంతాలు కూడా నిలమైన పరిస్థితి కనబడుతుంది. అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ భారీ వర్షాలు కూడా నష్టం ఉన్నది. చాలా గ్రామాలకు కూడా అయితే వాగులు, వంతలు తెగిపోవడం జరిగింది. కొన్ని గ్రామాలకు కూడా రోడ్డు కట్టవడంతో కూడా గ్రామాలు రాకపోవడం నిలిచిపోయే పరిస్థితి కనబడుతుంది. నిర్మల్ జిల్లాలోని 18 గ్రామీణ మండలాలు కూడా 15 గ్రామీణ మండలాలకు కూడా రాకపోకలు స్తంభించిపోయిన పరిస్థితి కనబడుతుంది. మరి రానున్న 24 గంటల వర్షం కురుస్తుంటే కూడా అధికారులు ముందే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి పడుతుంది. ముఖ్యంగా నిర్మల్ జిల్లాలో కలెక్టర్ అభిలాష్ అభినవ్, అదేవిధంగా ఎస్పీ షర్మిల కూడా జానకి షర్మిల కూడా తీవ్రంగా శ్రమిస్తున్న పరిస్థితి పడుతుంది. ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి ఎవరు కూడా భయపడద్దు, అదేవిధంగా లోతట్టు ప్రాంతాలకు వెళ్తాయి కూడా హెచ్చరిక జారీ చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో కూడా కలెక్టర్ దీపక్ కుమార్ కూడా స్థానికంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి ఎవరు కూడా నదీ ప్రాంతాలకు వెళ్ళొద్దు, గొర్రెల కాపర్లు కానీ, చేపలు పట్టేవారు కానీ, రైతులు కానీ వెళ్ళొద్దు ఇప్పుడు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. చాలా ప్రాంతాలు కూడా ఇటు అదేవిధంగా మహారాష్ట్రకు, ఆదిలాబాద్ జిల్లాకు, లేదా కోనూరు జిల్లా వచ్చే రహదారులు కూడా లో లెవెల్ కెనాల్ పైన వాటర్ పోవడంతో కూడా రాకపోకలు నిలిచిన పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే ఈ భారీ వర్షాలతో మాత్రం అద్భుతమైన పరిస్థితి కనబడుతుంది. ఈ మంచిర్యాల జిల్లాలో ఓపెన్ కాస్ట్ మైన్, శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ మైన్, అదేవిధంగా కేకే ఓపెన్ కాస్ట్ మైన్, అదేవిధంగా శ్రీరాంపూర్ ఓపెన్ మైన్ కూడా భారీగా వరదించడంతో ఉత్పత్తికి అంతరాయం జరిగిన పరిస్థితి కనబడుతుంది. పరిసర ప్రాంతాల్లో అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. రుతుపవన ద్రోణి ప్రభావంతో ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాలకు 20 సెంటీమీటర్ల వరకు వర్షం కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది. తెలంగాణలో భారీ వర్షాలతో రహదారులు 1039 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. ఇక రాష్ట్రంలో 31 చోట్ల రహదారులు తెగిపడగా 10 చోట్ల తాత్కాలికంగా రోడ్ల పునరుద్ధరణ చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు. చెప్పండి, ప్రస్తుతం ఇక్కడ ఆదిలాబాద్లో చూసుకుంటే ప్రధానంగా ఈ లోతట్టు ప్రాంతాలు ఎక్కువగా జలమైనట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. అక్కడ అధికారులు ఆ ప్రస్తుత పరిస్థితులను బట్టి అక్కడ ఉండే సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారా, స్పందిస్తున్నారా? ఇప్పటికే కలెక్టర్ అనేక సమీక్ష కార్యక్రమాలు నిర్వహించి అధికారులకు ఉన్నటువంటి సెలవులను కూడా రద్దు చేసి ఈ సహాయక చర్యలో పాల్గొనాలని ఇటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు అందరినీ అక్కడ అలర్ట్ చేసినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. మరి లోతట్టు ప్రాంతాల విషయంలో ప్రధానంగా తీసుకుంటే కొంతమంది ఇప్పటికి కూడా సహాయక చర్యలు అందట్లేదు అనేటువంటి ఆదిలాబాద్ వ్యాప్తంగా కొన్ని వార్తలు తెలుస్తూ ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ అధికారుల స్పందన ఎలా ఉంది? వెంటనే స్పందిస్తున్నారా? అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నలుగురు కట్టలు కూడా అప్రమత్తంగా ఉన్నారు. అదేవిధంగా రెవెన్యూ, పోలీస్ శాఖ సహకారంతో కూడా ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వాటికి ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. అధికారులందరూ కూడా లీవ్లు రద్దు చేయడం జరిగింది. ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాల సెలవు ప్రకటించారు. ఎవరు కూడా లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కడైతే వాటర్ వచ్చిన ప్రాంతాలను కూడా సురక్షిత ప్రాంతం తరలిస్తున్నారు. అధికారులు కూడా ముందస్తు చర్యలు తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. కాకుండా కొన్ని ప్రాంతాలకు కూడా పోలేని పరిస్థితుల్లో కూడా డ్రోన్ కెమెరాలతో కూడా వాళ్ళకు ఆహార పదార్థాలు సప్లై చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే కడెం ప్రాజెక్ట్ డౌన్ లో ఉన్నటువంటి కొంతమంది రైతులు చిక్కున్న వారిని కూడా కాపాడేందుకు కూడా అహర్నిశ కృషి చేసి, అదేవిధంగా ఏదైతే కలెక్టర్తో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా సహకరించిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కోనంబి, మాసాబాద్ జిల్లాలో చాలా గ్రామాలు కూడా జలమట్టమైన పరిస్థితి కనబడుతుంది. ఒకటేమో తిరియాని, కెరమేరి కూడా వాగులు పొంగడంతో కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి కనబడుతుంది. కొంతమంది వైద్య సిబ్బంది కూడా స్థానికంగా ఉంచేందుకు అధికారులు చర్యలు తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. చాలా ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం, ఎందుకంటే ఈ వర్షాల వల్ల సీజనల్ వ్యాధి వచ్చే అవకాశం ఉన్నందున చాలా ప్రాంతాల్లో కూడా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఎవరికైనా అస్వస్థకు గురైతే వారికి వెంటనే వైద్యం అందే విధంగా కూడా చర్యలు తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఆదిలాబాద్ పైన కురుస్తున్న పెనుగం కూడా తీవ్రంగా పొంగుతున్న పరిస్థితి కనబడుతుంది. చాలా గ్రామాల్లో కూడా రాకపోక అంతరాయం జరిగింది. దీంతో కూడా అధికారులు ఆ ప్రాంతంలో ఉండే ఎవరైతే గ్రామ కార్యదర్శి నుండి ఎంఆర్ఓ వరకు కూడా స్థానికంగా ఉండాలి, ఎంపీటీ కూడా స్థానికంగా ఉండాలని సూచనలు చేశారు. ఈ ప్రకారం అధికారులు కూడా స్థానికంగా ఉంటున్న పరిస్థితి కనబడుతుంది. రాయం ఇక్కడ చూస్తుంటే కొంచెం ఆదిలాబాద్ ప్రధానంగా చూసుకుంటే దాదాపుగా ఇటు 50 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అనేటువంటి వార్తల నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఏదైతే పాత భవనాలు కానివ్వండి, ఇటుపక్క
చాలా సంవత్సరాల క్రితం కట్టినటువంటి కట్టడాల విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, జాగ్రత్త ఉండమంటుంది. అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి వినాయక చవితి సందర్భంగా వినాయక మండపాల విషయంలో కూడా, విద్యుత్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని పక్క అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆ దిశగా అధికారులు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కొన్ని పాఠశాలలు పురాతన బంగ్లాలు నడిపిస్తున్నారు. వాటి ఎందుకు సెలవులు ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. కొన్ని భవనాలు ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి, వాటిని కూడా మొన్న కాల్ చేయడం జరిగింది. ఏదైతే ప్రమాదం అంచున్న భవనాలను కాల్ చేయడం జరిగింది. అదేవిధంగా అయితే ఈ గణేష్ నవరాత్రుల సందర్భంగా కూడా పీస్ కమిటీ మీటింగ్ పెట్టి పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు అందరూ సమన్వయంతో కూడా ఎవరు కూడా నది ప్రాంతాలకు వెళ్ళకూడదు, నిమజ్జనాలు చేయకూడదు. అదేవిధంగా ఏదైతే గణపతి మండపాలు ఉన్నాయో విద్యుత్ శాఖ వచ్చే అవకాశాలు ఉన్నాయో ముందు చర్యలు తీసుకోవాలి, రక్షణ చర్యలు పాటించే కూడా మీటింగ్ లో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇటు ప్రాణహిత నది దాటే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది తెలంగాణ నుండి మహారాష్ట్రకు పడవ ప్రయాణం చేసేవారు ఉన్నారు, దాన్ని కూడా మొత్తం పడవలు బంద్ చేయడం జరిగింది. ఎవరు కూడా నది దాటదని కూడా హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా సిర్పూర్ నుండి మహారాష్ట్రకు వెళ్లే దారిలో కెనాల్ పైనుండి కూడా వాటర్ రావడంతో, ఏదైతే రోడ్డు పైన వాటర్ రావడంతో కూడా అటు ఇటు బార్కెట్లు ఏర్పాటు చేసి ఎవరు కూడా మహారాష్ట్రకు వెళ్ళొద్దని చెప్పేసి కూడా రోడ్లు బంద్ చేయడం జరిగింది. అదేవిధంగా కోటపల్లి వేనపల్లి జిల్లాలో, కోటపల్లి వేనపల్లి మండలంలో కూడా కొన్ని లో లెవెల్ కెనాల్ను పైనుండి పోవడం కూడా ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. రుతుపవన ద్రోణి ప్రభావంతో ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లారెడ్డి అందిస్తారు. మల్లారెడ్డి, చెప్పండి, ప్రస్తుతం ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే మహబూబాబాద్, ములుగు జిల్లాలు చూస్తే 20 సెంటీమీటర్ల వరకు వర్షం కురిసే ఛాన్స్ ఉందని కూడా వెల్లడిస్తుంది. మరి ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? తాజా అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి వాతావరణ శాఖ హెచ్చరిక ప్రకారం మెదక్ జిల్లా కూడా రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. ఈ మెదక్ జిల్లా వ్యాప్తంగా చూసినట్టుంటే వర్షాలు కూడా విస్తారంగా కురిశాయి. జిల్లా గత 3 రోజుల నుంచి కురిసిన భారీ వర్షాలు కూడా జిల్లా మొత్తం అతలకుతమైన పరిస్థితి, ఈ రోడ్లు తెగిపోయిన పరిస్థితి, ఇటు ఏంటంటే వాగులు, వంకలు, చెరువులు ఉప్పొంగిన పరిస్థితి కనబడింది. ఈ రోజు మాత్రం ఒక సిద్దిపేట జిల్లాలో మాత్రమే రాత్రి వర్షం కురిసింది. ఈ మెదక్ జిల్లా వ్యాప్తంగా చూసినట్టుంటే తగ్గుముఖం పట్టింది చెప్పవచ్చు. కానీ ఈ వరద ఉధృతి కారణంగా చెరువులు తెగిపోయిన వరదలు వంకలు కూడా ఉప్పొంగుతున్న పరిస్థితి కనబడుతుంది. రైలు ఓకే, మల్లారెడ్డి, అక్కడ ప్రధానంగా చూసుకుంటే ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా ఎటువంటి లోపాలు లేకుండా అనుసరిస్తున్నారా? ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల ప్రజల విషయంలో కానివ్వండి, ఇటు దాదాపుగా రహదారులు కూడా ఆ ప్రాంతంలో బాగా తెగిపడ్డాయి, అటు రాకపోకలు కూడా నిలిచిపోయినటువంటి వార్తల నేపథ్యంలో అధికారులు ఎలా స్పందిస్తున్నారు? వాళ్ళకి అవసరమైనటువంటి ప్రాథమికంగా ఉన్నటువంటి ఏదైతే మంచినీరు, ఆహారం అలాంటివి ఉన్నాయో సరఫరా చేసే విషయంలో అధికారులు ఏమైనా నిర్లక్ష్యం వహిస్తున్నారా? ఎలా ఉంది అక్కడ పరిస్థితి? ఆల్రెడీ నిన్ననే ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే గురించాడు. అనంతరం మెదక్ జిల్లా ఎస్పీ ఆఫీసులో కూడా అధికారులతో రివ్యూ నిర్వహించడం జరిగింది. ఏదైతే మెదక్ జిల్లా అతలకుట్రమైన ప్రాంతాలు హవేలీ గణపూర్ కానీ, రాజపేట కానీ, దూప్ సింగ్ తండా ప్రాంతాల్లో అటు మంత్రులు దామోదర్ రాజనరసింహ, ఇటు వెంకటస్వామితో పాటుగా ఎమ్మెల్యే రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో పాటుగా ఇటు ఎంపీ రఘునందన్ రావు కూడా పర్యటించారు. అంతేకాకుండా బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఇటు మాజీ పద్మదేవేంద్ర రెడ్డితో కూడా పర్యటించడం జరిగింది. ఏదైతే రివ్యూ చేసిన సమాచారంలో క్లియర్ గా అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎక్కడైతే రోడ్డు తెగిపోయినాయో, ఎక్కడైతే పునరావాస కేంద్రాలకు ఈ జలమయమైన లోతటి ప్రాంతాలందరినీ కూడా పునరావాస కేంద్రాలు తరలించడం కూడా జరిగింది. అయితే పంట నష్టం కూడా అంచనా వేసి ఆదుకోవాలని చెప్పి, రైతుల్ని ఆదుకోవాలి, నివేదిక ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. ఇటు ఎస్డీఆర్ఎఫ్ బలగాలు కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ జిల్లాలో పర్యటించి తగు నివేదికలు కూడా అందజేసి వాళ్ళకి అధికారులు ఎప్పుడు కూడా ప్రజలకు అండదండలుగా ఉండేటట్టు ఉండాలని కూడా హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది.